హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోట, ట్యాంక్ బండ్, హుసేన్ సాగర్ల బుద్ధుడు, ఫలక్నామా ప్యాలెస్, సికింద్రాబాద్ రైల్ స్టేషన్, హైటెక్ సిటీ, సాలార్జంగ్ మ్యూజియం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, సచివాలయం. గివ్వే కాకుండా ఇంకోటి గిన బగ్గ చూపిస్తున్నారు ఈ నడుమ. ఏంటిదది అంటారా? తీగల బిజ్జి. కారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సార్ మీద భూ కబ్జా కేసు అయ్యింది. హైదరాబాద్ లో దుర్గం చెరువును అమ్ముకున్నట. మరి పొట్టుపోట మచ్చి పోసుకుంటా 5 ఎకరాలు మింగేసిరట చెరువును. ఇక జాగల పార్కింగ్ సౌలత్ చేసి నెలకు 50 లక్షలు కమాయిస్తున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి ఇంటి వాళ్ళు. ఈ నడుమ హైడ్రాకు కంప్లైంట్ అందే వరకు మొన్ననే బుల్డోజర్ దిగిగా మొత్తం చిల్లర కలర్ చేసి అమ్ముకున్న 5 ఎకరాలు నిడిపించి బందోబస్తు చేసిండ్రు. ఇదంతా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసిండ్రని హైడ్రా ఆఫీసర్లకు ఫిర్యాదు అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ కేసు కట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక ఇదే ముచ్చట ఎమ్మెల్యే గారిని అడిగితే లేలే నేనెందుకు కబ్జా పెడతా, దొంగ కేసులు బనాయిస్తురు అంటున్నాడు. అప్పట్లో 160 ఎకరాలు వరుసుకున్న దుర్గం చెరువును అటింత ఇటింత కబ్జాలు పెట్టుకుంటా ఇంత లోపటికి గుసాయిస్తే 116 ఎకరాలు మిగిలింది. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, సిటీలో బొచ్చటి చెరువులు కుంటలు కాపాడే కార్యం పెట్టుకున్నారు. కబ్జాలు కథం చేస్తుడు, నీళ్ళని నింపుడు, చుట్టూరా పార్కులు జిమ్ములు పెట్టు నడుస్తుంది. అంతేకాదు సంక్రాంతికి పతంగుల పండుగ చెరువుల కాడనే చేస్తారట. హైడ్రా వచ్చిన ఈ ఏడాదిన్నరలో 50,000 కోట్ల రూపాయల ఆస్తులు కాపాడినందుకే సిటీ పబ్లిక్ అంతా జైలు వలుకుతున్నారు. లేకుంటే ఈ 5 ఏళ్లలో ఇంకెన్ని చెరువులు పార్కులు మింగేద్దురో పో.